వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రమవైభవస్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సీతాన్వేషణకు బయలుదేరినటువంటి ఆంజనేయ స్వామి వారు ఎన్ని విధాల గాలించినా సీతమ్మ జాడ తెలియలేదెప్పుడు. ఆనాటి రాత్రి యొక్క చివరి సమయంలో కోటపై కూర్చొని భావన చేస్తూ ఉండగా రామచంద్రమూర్తి యొక్క ప్రేరణయా అన్నట్లుగా అశోకవనం దర్శనమిచ్చింది. ఈ అశోకవనాన్ని చూడలేదు అని తెలుసుకున్నటువంటి ఆంజనేయ స్వామి వారు ముహూర్తమివ జ్ఞాత్వా చింతావగ్రదితేంద్రియ ఉదతిష్టన్ మహాతేజ హనుమాన్ మారుతాత్మజ. ఆ లేచి నిలబడి అశోకవనంలోకి వెళ్ళబోతూ నమస్కారం చేసుకున్నాడు రామచంద్రమూర్తిని. ఇక్కడ రాముడికి నమస్కరించడం అనేది ఇక్కడే జరిగింది. దీని ఉద్దేశం ఏంటి అంటే ఆ రామచంద్రమూర్తి ప్రేరణ చేతనే నాకు ఈ అశోకవనం దర్శనమిచ్చింది అనే భావం హనుమకు కలిగింది. దీన్ని బట్టి మన ప్రయత్నములు ఎన్ని ఉన్నప్పటికీ ప్రేరణ మార్గనిర్దేశకత్వం భగవంతుని వల్లనే జరుగుతున్నది అని హనుమంతుడు ఈ ఘట్టం ద్వారా మనకు ఆదర్శంగా చూపిస్తున్నాడు. ఇక్కడ అశోకవనంలో ప్రవేశించబోతున్న ఆంజనేయ స్వామి వారి స్వరూపాన్ని ఆపదుద్ధారక హనుమత్ స్వరూపంగా భావించారు కొందరు ఉపాసకులు. ఈ స్వరూపం ఎలా ఉన్నది అనే దాన్ని వర్ణిస్తూ రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ్ వారు చెప్తున్నారు. చిక్కనగు తోక పైకెత్తి చివరమడచి శిరస్సు పైన పతాకగా చెంగలింప ఆపదుద్ధారకుండైనట్టి స్వామి పంచభూత మనోహర ప్రతిభుడగుచు. చిక్కనగు తోక పైకెత్తి చివర మడచి, తన తోకను పైకెత్తి ఆ చివరిని మడిచిపెట్టేట. అక్కడ ఎలా ఉన్నది అంటే శిరస్సు పైన పతాకగా చెంగలింప, ఆ శిరస్సు పైన ఒక పతాకంలా ఉందట. అలా ఉంటూ ఉండగా ఆపదుద్ధారకుండయినట్టి స్వామి, ఇది ఆపదుద్ధారక హనుమన్ మంత్రమూర్తి. ఇది అంటే లోపల ఆపదలో శోకంలో ఉన్న సీతమ్మ యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికి వెళ్ళబోతున్నాడు గనక ఈ స్వరూపాన్ని ఆపదుద్ధారక మూర్తి అని తెలుసుకోవచ్చు. స్వామివారి అవతారములు యందు ఆపదుద్ధారక హనుమన్ మంత్రమునకు విశేషంగా చెప్పారు. ఇక్కడ నామంలో అర్థం కనబడుతున్నది. ఆపదుద్ధారక అంటే ఆపదల నుంచి ఉద్ధరించేటువంటి స్వామి హనుమంతుడు. అందుకు ఆపత్ సమయంలో ఆదుకునేటువంటి స్వరూపం ఈ మంత్రంలో మనకు కనబడుతున్నది. ఆయన వెళుతూ ఉంటే పంచభూత మనోహర ప్రతిభుడగుచు, పంచభూతములు ఆనందించేట ఒక్కసారి. ఎందుకంటే పంచభూత శాసకుడైన పరమేశ్వరుని యొక్క స్వరూపేతుడు. ఒక మహాత్ముని సాంగత్యంతో చూసే మనుషులు మాత్రమే కాదు, ఆ మహాత్ముని నడయాడుతుంటే పంచభూతాలే శాంతిస్తాయి, సంతోషిస్తాయి. అలాంటిది సాక్షాత్తు ధర్మరక్షణ కోసం వచ్చినటువంటి శాంతమూర్తి అయిన హనుమని చూస్తే పంచభూతముల్లోనూ ఆ శాంత స్వభావం కలగడం సహజమే. పైగా ఆ స్వరూపం ఎలా ఉన్నదంటే అది మార్గశీర్ష మాసం, హనుమ ప్రవేశించినటువంటి ఆ సమయం. అప్పుడు చలికాలం కూడా ఉంటుంది. దానికి తోడు సముద్ర తీరం. కడలియందున గాలులు కదలి వచ్చి గాలులందున సత్యమ్ము కందళించి ఇందు రోచిస్తరంగము లివతళించి కపియు తన ఉత్తరీయంబు కప్పికొనియే అని వర్ణిస్తున్నారు. ఇక్కడ ఒకవైపు సముద్రం నుంచి గాలులు వస్తూ ఉన్నాయి, దానికి తోడు రాత్రి చివరి భాగం, దాని యొక్క చల్లదనము, దానికి తోడు శుద్ధత్రయోదశి నాటి చంద్రుడి యొక్క వెన్నెల కాంతులు పడుతూ ఉన్నాయట. ఇన్ని చల్లదనాలతో తన ఉత్తరీయాన్ని కప్పుకొని స్వామి అశోకవనంలోకి వెళుతున్నాడు. అటువంటి ఆ స్వరూపాన్ని, పైగా సీతమ్మని చూడ్డానికి వెళ్ళినటువంటి ఆ సమయం మార్గశీర్ష త్రయోదశి, శుద్ధ త్రయోదశి. ఈ శుద్ధ త్రయోదశి నాడే సీతమ్మని దర్శనం చేశాడు హనుమ. సీతమ్మని దర్శించినటువంటి ఈ రోజున సీతమ్మ ప్రత్యేకమైన వరం ఇచ్చింది హనుమంతునికి. ఈ రోజున ఎవరు నిన్ను ఆరాధిస్తారో వారు సర్వాభిష్టములు పొందుతారు, సర్వగ్రహబాధల నుంచి విముక్తులవుతారని. మార్గశిర శుద్ధ త్రయోదశిన హనుమద్వ్రతము అని అంటారు ఇక్కడ. అందుకు ఇదొక హనుమద్ ఉపాసకులకి చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం, ముఖ్యమైన తిథి కూడా. ఆ శుద్ధ త్రయోదశి నాడు అశోకవనంలోకి స్వామి ప్రవేశించాడు. అయితే ప్రవేశించేటప్పుడు స్తోత్రం చేస్తున్నాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి శ్లోకం. చాలామంది పారాయణ కూడా చేసుకుంటారు. ఇది హనుమంతుడు మనకు ఉపదేశించిన ఒకానొక మంత్రం అని భావించవచ్చు ఈ శ్లోకము. దీని తర్వాత వరుసగా కొన్ని శ్లోకములు వస్తాయి. ఇవన్నీ కలిపి కానీ పారాయణ చేసినట్లయితే ఎటువంటి దుష్కరమైన కార్యమైనా సిద్ధింపబడుతుంది అని సిద్ధికర మంత్రములు ఇవన్నీ కూడా. అందున మొదట చెప్పినటువంటి ఈ శ్లోకంలో నమోస్తు రామాయ సలక్ష్మణాయ,
లక్ష్మణ సహితుడైన రామునికి నమస్కారము అన్నాడు ఇక్కడ. అంతేగాని రాముడికో నమస్కారం లక్ష్మణుకో నమస్కారం అనలేదు. దీనిలో మనం తెలుసుకోవాల్సింది, లక్ష్మణ సహితుడైన రాముని ధ్యానిస్తే అది రక్షాస్వరూపము. అది రామరక్షా స్తోత్రానికి ధ్యాన శ్లోకం నుంచి మొత్తం వివరమంతా కూడాను లక్ష్మణ సహితుడైన రాముడినే చూపిస్తారు అక్కడ. అందుకే అగ్రత పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణ ధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణవు. నాకు ముందు వెనుక ఇరువైపులా కూడాను రామలక్ష్మణులు రక్షింతురుగాక అని కవచ మంత్రాన్ని చెప్తారు ఇక్కడ. రామాయణంలో మరొక ప్రత్యేకత ఏంటంటే, రాముడు తన అవతార కార్యం కోసం మొదటి అడుగు వేసింది విశ్వామిత్రుడి వెంట వెళ్ళేటప్పుడు, చివరికి రావణ సంహారం. ఆ మొదటి అడుగు నుంచి చివరి పట్టాభిషేకం వరకు కూడాను రాముని అంటిపెట్టుకున్నటువంటి ఒకే ఒక్క తోడు లక్ష్మణస్వామి. సీత లేని రాముడు కనిపిస్తాడు కానీ లక్ష్మణస్వామి లేని రాముడు కనబడ్డు. లక్ష్మణ సహితంగా రామచంద్రమూర్తిని ధ్యానిస్తే అదొక రక్షా కవచంలా మనల్ని కాపాడుతుంది. అదొక మంత్రమూర్తి. హనుమంతుడు కూడా వాళ్ళిద్దరిని కలిపి చూశాడు. అందుకే నమోస్తు రామాయ సలక్ష్మణాయ అనడంలో విశేషం ఇది. లక్ష్మణ సహితుడైన రామునికి నమస్కారము. రెండవ వాక్యంలో దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, రెండవ వాక్యం అది. అంటే సీతమ్మకు నమస్కారము అని చెప్పడం. ఇందులో సీతమ్మకు విశేషణాలు ఎక్కువ ఉన్నాయి చూడండి. రామ లక్ష్మణ అన్నప్పుడు ఒక్కొక్కటే పేర్లు విశేషం, కానీ ఇక్కడ మాత్రము దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, దేవి అయిన ఆమెకు జనకాత్మజకు అన్నాడు. ఈ చెప్పడంలో విశేషం ఏంటంటే, రాముడు నారాయణుడే కానీ మాతృగర్భంలో ఉండే వచ్చాడు. ఆయన 10 నెలలు ఉండి వచ్చాడు. లక్ష్మణుడు అలాగే వచ్చాడు. రామాయణంలో మాతృగర్భం అవసరం లేకుండా వచ్చిన ఒకే ఒక్క స్వరూపం సీతాదేవి. అందుకే ఆవిడ అయోనిజ, సాక్షాత్తు అమ్మవారు. అందుకే ఆవిడ జన్మే ఆశ్చర్యకరం. అయోనిజగా వచ్చిన దేవి గనక ఆవిడని దేవ్యై అన్నారు ఇక్కడ. దేవ్యై చ తస్యై. అమ్మవారి స్తుతి చదివేటప్పుడు చండీ సప్తశతిలో యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని చదువుతాం. ఇది వరుసగా వస్తూ ఉంటుంది మీరు చదివితే. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని వస్తూ ఉంటుంది. ఇందులో మొదటి వాక్యంలో దేవి అనేది కామన్, అన్నిట్లో వస్తుంది. రెండవ దాంట్లో నమస్తస్యై 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 వస్తుంది. తస్యై అంటే ఆమెకు అని అర్థం. అందుకే నమస్తస్యై. ఈ మొదటి దానిలో ఉన్న దేవి, రెండవ దానిలో ఉన్న తస్యై, రెండు తీసుకొచ్చి దేవ్యై చ తస్యై జనకాత్మజాయే అని చెప్పారు. ఇది ఒక విశేషమైన అంశం ఇక్కడ. సాక్షాత్ సీతాదేవి పరాశక్తి రామాయణంలో, అది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. అందుకే విష్ణువు యొక్క ఇతర అవతారముల యందు అమ్మవారి ప్రస్తావన అంత విశేషంగా మనకు కనబడదు. కృష్ణావతారంలో రుక్మిణీదేవిని ఒక నమస్కారం చేస్తాం, కానీ కృష్ణావతారంలో ఆమె యొక్క ప్రాధాన్యం మనకు విశేషంగా కనబడదు. కానీ రామావతారంలో సీతమ్మ లేకపోతే రామకథ లేదు. రావణ సంహారానికి మూలమే సీతమ్మ. అందుకు సీతాదేవి ఇక్కడ ప్రత్యేకించి రామాయణంలో ఎలా చెప్పబడుతుందంటే, ముగురమ్మల్లో ఒకరైన లక్ష్మీదేవియే, సందేహం లేదు. కానీ ముగురమ్మలు పరాశక్తేగా. కేవలం ఒక అంశ అయిన లక్ష్మిగా కాకుండా ముగురమ్మల మూలపుటమ్మ అయిన పరాశక్తి లక్ష్మీ స్వరూపముగా సీతగా వచ్చింది అని దర్శిస్తారు. ముగురమ్మల మూలపుటమ్మ అయిన సీతాదేవి త్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. ఆ కారణం చేతనే దేవ్యై చ తస్యై అని చెప్పడంలో ఇంత అద్భుతం ఉన్నది. మరి హనుమస్వామి నోటి నుండి వస్తే అది సామాన్యమైన మంత్రం అవుతుందా? అందుకే అమ్మవారికి ప్రత్యేకంగా ఒక పాదమంతా అమ్మవారికి ఇచ్చారు. పై పాదంలో లక్ష్మణుడు రాముడు ఉన్నారు, కింద పాదంలో అమ్మవారు ఒక్కరే. మొత్తానికి తన ఇష్టదేవతలను ముగ్గురిని ధ్యానం చేశాడు ఆంజనేయ స్వామివారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయ. అయితే ఇష్టదేవత ఆరాధనతో ఆపకూడదండి. తన ఇష్టదేవతను ధ్యానిస్తూనే ఇతర దేవతలను కూడా నమస్కరించాలి. ఎందుకంటే అనేక మంది దేవతలు సహకరిస్తేనే ప్రపంచం నడుస్తోంది, మన బ్రతుకు నడుస్తోంది. అందుకే సర్వదేవతల పట్ల కృతజ్ఞత ప్రకటించాలి. కనుకనే స్వామివారు ఇక్కడ సిద్ధి కలిగించే దేవతల పేర్లు చెప్తున్నారు. ఇవి గుర్తుపెట్టుకుని మనం కూడా నిరంతరం స్మరించుకోవాల్సింది. అందుకే హైందవ సంస్కృతిలో సర్వదేవతల్ని ఆరాధిస్తాం. ఈ సర్వదేవతలను ఆరాధించడం ఒకానొక నమ్మకం కాదు. ఈ సర్వదేవతలు విశ్వవ్యవస్థలో ఉన్నారు గనక వారిని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇక్కడ. అందుకు సర్వదేవతల అనుగ్రహం ఉండాలి, ఇష్టదేవతపై నిష్ఠ ఉండాలి. అది నిజమైనటువంటి భక్తి సిద్ధాంతం. అంతేగాని మేము మా ఇష్టదైవాన్ని తప్ప ఇతర దేవతలను ఆరాధించం అని మాత్రం అనరాదు. ఇది తెలుసుకోవాల్సిన ఒక అంశం. అందుకే భారతీయ సంస్కృతి విశేషం ఏంటంటే, ఈశ్వరులు అనే మాట వినబడదు, ఈశ్వరుడు అనే మాట వినబడుతుంది. దేవతలు అని మాత్రం వినబడుతుంది, బహువచనం. అందుకే హిందువులు ఏకేశ్వర ఉపాసకులు, బహుదేవత ఆరాధకులు అని చెప్తారు ఇక్కడ. అందుకు ఈశ్వరుడు ఒక్కడు. ఆ ఈశ్వరుడు మీరు రాముడుగానో కృష్ణుడుగానో శివుడుగానో ఆరాధించుకోండి, కానీ బహుదేవతలను కూడా నమస్కరించుకోవాల్సిందే. అందుకే విష్ణు శాస్త్రంలో సర్వదేవతల నామములు చెప్పారు. ఇంద్ర, యమ, వరుణ వీళ్ళందరూ కూడా ఆ భగవంతుని యొక్క రూపములే అంటూ వాళ్ళందరినీ స్మరించుకోవాలి.
అని మనకు హనుమంతుడు ఇక్కడ నమోస్తు రుద్ర ఇంద్ర యమ అనిలేభ్య నమోస్తు చంద్ర అర్క మరుద్గణేభ్య. రుద్ర ఇంద్ర యమ అనిలేభ్య. అనిల అంటే వాయుదేవుడు, మిగిలిన వాళ్ళ పేర్లు స్పష్టంగానే ఉన్నాయి. ఇక్కడ రుద్ర శబ్దం ఏకాదశి రుద్రుల్ని తెలియజేస్తున్నది. అదేవిధంగా ఇంద్రుడు యముడు వరుణుడు వాళ్ళందరికీ నమస్కారం అని చెప్తూ తర్వాత సిద్ధినిచ్చే మరికొన్ని శ్లోకములు ఉన్నాయి. అవి కూడా కాస్త మనస్సులో మనం అనుసంధానం చేసుకున్నా విన్నవారందరికీ సిద్ధి కలుగుతుంది అని భావిద్దాం. సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాసర్షి గణాస్త్విహ బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ వరుణ పాసహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ అశ్వినౌ చ మహాత్మానౌ మరుతః సర్వ ఏవ చ సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యప్రభుః దాస్యంతి మమయే చాన్యే హ్యదృష్టా పథి గోచరాః. ఇవి మొత్తం 3.5 శ్లోకాలండి. ఇవి ఈ 3.5 శ్లోకాల్లో సిద్ధినిచ్చే దేవతలందరినీ చెప్పారు. ఇక్కడ వీళ్ళందరినీ హనుమ స్మరిస్తున్నాడు. ఇక్కడ ఇది మనకు మంత్రమైంది హనుమ స్మరించినవి. దేవతలు ఋషిగణములు నాకు సిద్ధినిత్తురుగాక. స్వయంభువు అయినటువంటి బ్రహ్మదేవుడు, అగ్ని, వాయువు, ఇంద్రుడు, వరుణుడు, సోముడు, ఆదిత్యుడు, అశ్వినీ దేవతలు, అదేవిధంగా మరుద్గణములని చెప్పబడుతున్న 49 వాయుగణములు, సర్వభూతములు. ఇక్కడ భూతములు అంటే పంచభూత శక్తులు అని అర్థం. ఇంకా మన మామూలు కంటికి గోచరించిన ఏ ఏ శక్తులైతే ఉన్నాయో మార్గమునందు వాళ్ళు రక్షింతురుగాక. అదృష్టా పథి గోచరాహ. ఎందుకంటే మనం వెళ్ళే మార్గముల యందు ఉన్నటువంటి దివ్యశక్తులు మనల్ని రక్షిస్తే మన ప్రయాణం హాయిగా ఉంటుంది. అందుకే ఇది అత్యద్భుతమైన మహామంత్రంగా చెప్పబడుతుంది. అదృష్టా పథి గోచరాహ. ఎందుకంటే మనం వెళ్ళే మార్గముల యందు ఉన్నటువంటి దివ్యశక్తులు మనల్ని రక్షిస్తే మన ప్రయాణం హాయిగా ఉంటుంది. అందుకే ఇది అత్యద్భుతమైన మహామంత్రంగా చెప్పబడుతున్నది. ఇలాగా సిద్ధినిచ్చే దేవతను నమస్కారం చేసుకుని అశోకవనంలో అడుగు పెడుతూ ఒక శ్లోకం ఇక్కడ చెప్పబోతున్నాడు. ఈ శ్లోకం మొత్తం అమ్మవారి మీదే. తదున్న సంపాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్షేతదార్యా వదనం కదాన్వహం ప్రసన్న తారాధిపతుల్య దర్శనం. ఈ శ్లోకమంతా అమ్మవారి ముఖ వర్ణన కనబడుతున్నది. అలాంటి వదనాన్ని నేను ఎప్పుడు చూస్తానో కదా అంటున్నాడు. అయితే ఇంత ముఖాన్ని వర్ణించాడు హనుమంతుడు అంటే ఎప్పుడైనా చూశాడా? మరి ఎలా వర్ణించాడు? లేదా రామచంద్రమూర్తి ఇలా ఉంటుంది అలా ఉంటుందని ముఖం వర్ణించాడా? అది లేదు. లేదా ఏదైనా ఫోటో ఇచ్చి పంపాడా? దానికి అవకాశమే లేదు. మరి ఎలా చేస్తున్నాడు అంటే హనుమంతుడు సీతమ్మ యొక్క వదనాన్ని ధ్యానం చేస్తున్నాడు. ఇది దీని యొక్క విశేషము. ఈ శ్లోకం గురించి శాస్త్రాల్లో ఏం చెప్పారంటే సుందరకాండ పారాయణ చేసేవారికి ఈ శ్లోకాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వారికి సర్వాభీష్ట సిద్ధులు లభిస్తాయి, దారిద్ర్యాలు తొలగుతాయి అని చెప్పారు. ఈ శ్లోక మహిమ అంత విశేషమైన శ్లోకం ఇది. దీని నిండా అమ్మవారి ముఖవర్ణన ఉన్నది. ఆ ముఖం ఎలా ఉన్నది అంటే తదున్నసం పాండురదంతమవ్రణం. చక్కని నాసిక కలిగి ఉండి తెల్లని పలువరసతో శుచిస్మితం, శుచి అయిన మందహాసం చేస్తోంది అమ్మవారు. ఆ ముఖంలో ఉన్నది ఆ మందహాసం. అది ఎలా ఉన్నది? శుచిస్మితం, శుచి అయిన నవ్వు. ఎంత అందమైన మాట చెప్పారు ఇక్కడ. శుచి అంటే ఇక్కడ అర్థం నిష్కపటమైన అని అర్థం. నిష్కపటమైన ప్రసన్నమైన మందహాసంతో పద్మపలాసలోచనం, పద్మముల వంటి మృదువైన చూపులతో కూడిన విశాల నేత్రములతో ఉన్న తల్లి తది ఆర్యావదనం. ఆర్య అనేది అమ్మవారి యొక్క పేరు. అందరి చేత పూజింపబడేది అని అర్థం ఆర్యా శబ్దానికి. ఆ ఆర్యావదనాన్ని ఎప్పుడు చూస్తాను? అది ప్రసన్న తారాధిపతుల్య దర్శనం. శరత్పూర్ణేందు వదన అని చెప్పినట్లుగా ఆ శరత్కాలపు పూర్ణిమ నాటి నిండు చంద్రుని వంటి వదనము కలిగినటువంటి ఆ తల్లి యొక్క ఆ ప్రసన్న వదనాన్ని ద్రక్షే కదా, ఎప్పుడు చూస్తానో అనుకుని అశోకవనంలోకి వెళ్తున్నాడు. అమ్మ వదనం ధ్యానం చేస్తూ అశోకవనంలో ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత అశోకవనం యొక్క సౌందర్యాన్ని ఇక్కడ చాలా విస్తారంగా వాల్మీకి వర్ణిస్తాడు. కానీ ఆ సౌందర్యవంతమైన అశోకవనానికి నమస్కారం చేసుకోవడం తప్ప మనం ఇప్పుడు ఇంకేమీ చేయలేం. అశోకవన శోభ చాలా విశేషమైనది. అదేదో చిన్నపాటి ఉద్యానవనం కాదు, అది కొంత విస్తారమైన ఒక మహావనం. అది పైగా రావణుడు ప్రత్యేకించి విశ్వకర్మ చేత తీర్చిదిద్దించుకున్న వనం అది. దానిలో రమ్యమైనటువంటి దిగుడు బావులు, కోనేరులు, మంచి మంచి కట్టడములు, శిల్పములు కూడా ఉన్నాయి. అనేక రకములైన వృక్షజాతులు ఉన్నాయి. అందులో కొన్ని దివ్యలోకాల నుంచి కూడా తీసుకొచ్చి ఏర్పాటు చేశారు. అలాంటి రమ్యమైన వృక్షజాతులు చాలా ప్రేమగా రావణుడు నిర్మింపజేసుకున్నటువంటి ఒక ప్రత్యేక వనం అది. ఆ వనంలోకి స్వామి ప్రవేశించినప్పుడు అక్కడ అనేక రకములైనటువంటి చెట్లు వాటి మధ్య తిరుగుతూ ఉంటే
ఆ వృక్షములు వనదేవతలు ఇవన్నీ కూడా హనుమంతుని చూసి ఆనందించాయట. అక్కడ పక్షులు మృగములు కూడా. ఇక్కడ ఒక రమ్యమైనటువంటి మాటలు కొన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. పుష్పావకీర్ణ సుశుభే హనుమాన్ మారుతాత్మజ అశోక వనికామచ్చే యథా పుష్పమయోగిరి. పైగా చిన్న రూపంతో వెళుతున్నాడు కదా ఆయన. వెళుతున్నప్పుడు ఆయన మీద అక్కడ చెట్ల యొక్క పువ్వులన్నీ రాలుతున్నాయట. అంటే వనదేవతలు పూజ చేస్తున్నారా హనుమంతునికి అన్నట్లుగా పువ్వులన్నీ రాలుతున్నాయి. ఆ పువ్వులు కుప్పలుగా హనుమంతుని మీద పడుతున్నాయట. ఒక చోట ఆయన నిలబడ్డాడు అంటే పువ్వులన్నీ నిండిపోయి ఆయన పూలతో నిండిపోయిన చిన్న గుట్టలా కనబడుతున్నట్ట. అలా కదులుతున్నాడు. అందుకు పుష్పమయోగిరి అని వర్ణించారు. పైగా దిశ సర్వా ప్రధావంతం వృక్షషండగతం కపిం దృష్ట్వా సర్వాని భూతాని వసంత ఇవ మేనిరే. ఇది వాల్మీకి కొన్ని రహస్యములైన శబ్దములు అక్కడ ప్రయోగిస్తూ ఉంటాడు. ఎందుకంటే హనుమాన్ మంత్ర సంకేతములన్నీ ప్రతి అధ్యాయంలో కనబడుతుంటాయి మనకి, ప్రతి సర్గలోను. ఇక్కడ ప్రతి చెట్టుని దాటి దాటి వెళుతున్నటువంటి హనుమంతుని చూసి వనదేవతలు వృక్షములు మొదలైన మృగములు అన్నీ కూడా ఇతన్ని వసంతుడు అనుకున్నాయట. వసంత ఇవ మేనిరే. చాలా అందమైన మాట అన్నారు ఇక్కడ. వసంతుడు అంటే ఎవరు? వసంతుడు అంటే వసంత ఋతువు యొక్క అధిదేవత. ఈ వసంతం వస్తేనే వనానికి సంతోషం, అవునా లేదా? వనానికి ఆనందకరం ఎప్పుడయ్యా అంటే వసంతం వస్తేనే. వసంతం వస్తే కుసుమిస్తాయి, ఫలిస్తాయి, చిగురిస్తాయి అన్నీ కూడా. అలాంటిది హనుమంతుడు రాగానే ఆ తోటకి వసంతం వచ్చినట్లు అనిపించింది అని వర్ణించారు ఇక్కడ. మొత్తం వనానికే ఆనందం కలిగింది. అదే విశ్వనాథ్ వారు పంచభూత మనోహర ప్రతిపుడగుచు అన్నారు. దీన్ని బట్టి చెట్టు చేమ ఇవి జడంగా ఉండవు, వాటికి స్పందన ఉంది అని మనకు తెలుస్తుంటుంది. హనుమంతుని చూడగానే ఆ దివ్యత్వాన్ని, పరమేశ్వర విభూతిని అక్కడున్న వృక్షములు కూడా అనుభవించాయి. అందుకే వృక్షములు పక్షులు అన్నీ కూడా ఒక వసంతుణ్ణి చూసినట్లు ఆనందించాయి అనే మాటని చెప్పడంలో ఒక అద్భుతమైన అంశం ఉన్నది. ఎందుకంటే చెట్లని కాపాడుకోవడానికి కొన్ని మంత్రాలు చెప్పారండి మనకు. అదొక ఆశ్చర్యకరమైన మరొక విశేషం. అది చెట్లకి చీడ పట్టకుండా, పురుగుల వల్ల వాటి వల్ల ప్రమాదం ఏర్పడకుండా ఉండడానికి గాను కొన్ని మంత్రాలు చెప్పారు. వృక్షముల్ని ఎలా కాపాడుకోవాలి అనే దానికి ఒక పెద్ద శాస్త్రం ఉంది. నేను మొదటి రోజు నుంచి ఇక్కడ ఒక క్షోభతో ఘోష పెడుతున్నా. మనం ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, సైన్సెస్ ఉన్నాయి, మనం తెలుసుకోకుండా బతుకుతున్నామని. అలాగే వృక్షశాస్త్రం ఒకటి ఉంది మనకి. ఇది రచించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకరు భార్గవ మహర్షి, ఇంకోటి హరిమేఖలుడు అనే మహర్షి వృక్షశాస్త్రాన్ని రచించారు. ఆ వృక్షాలు ఎలా పెంచాలి, తరు లత గుల్మములు అంటే వృక్షములు, తీగలు, పొదలు ఇవన్నీ కూడా పెంచే విధానాలు, మొక్కల్ని పెంచే ద్రుమము అంటే మొక్కలు, వీటి విధానాలు చాలా చక్కగా చెప్పారు. అంతేగాని ఏదో బాగా ఎక్కువ ఉత్పత్తి రావాలని చెప్పి భయంకరమైన రసాయనాలు వాడి ఉత్పత్తిని ఎక్కువ సాధించి అందరం విషం మింగుతున్న కాలంలో ఉన్నాం. మీకు తెలియంది కాదు, అవునా లేదా? ఇప్పుడు మనం ఏం తింటున్నామంటే విషం, మరొకటి కాదు. నిగనగలాడుతున్న పళ్ళల్లో కావలసినంత విషం ఉందిట. ఎందుకంటే ఎరువులతో పెంచుతున్నారు, సాంకర్యములు చేస్తున్నారు. ఇవన్నీ రాను రాను ఎలాంటి పరిణామాలు ఇస్తున్నాయో మనందరికీ తెలుసు. ఇలాంటి దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాం. కానీ మనకంటూ ఒక వృక్షశాస్త్రం ఉందని కూడా మనం మర్చిపోయాం. ఆ పద్ధతులు కానీ పరిశీలించితే, ఆ శాస్త్రముల్లో కొన్ని పరిశీలించడం జరిగింది గురువుల దయ వల్ల. పరిశీలిస్తే వాటిలో వేటి వల్ల కూడా ప్రమాదం రాదండి. పైగా వృక్షములు చక్కగా కాపాడబడతాయి. మనుషులకు కానీ చుట్టూ ప్రకృతిని కానీ కాపాడుకోవడానికి 2 రకాల ప్రక్రియలు చెప్పారు మన శాస్త్రవేత్తలు. వైద్యశాస్త్రమే చెప్పింది అది. ఒకటి ఔషధము, రెండవది మంత్రము, మూడవది మణులు. మణిమంత్ర ఔషధులు అని 3 చెప్పారు ఇక్కడ. మొట్టమొదటి ఔషధమే చెప్పారు ఇక్కడ. ఔషధము అంటే భౌతికమైన ప్రక్రియ, అది కూడా పని చేయకపోతే మంత్రముట. ఒక్కొక్కసారి మంత్రము ఔషధం కలిస్తే 2 పనిచేస్తాయి బాగా. అందుకే మంత్రములతో మనల్ని ఎలా కాపాడుకుంటామో వృక్షాలను కూడా కాపాడడానికి మంత్రాలు ఉన్నాయండి. ఆశ్చర్యకరం. అదేవిధంగా పూర్వకాలంలో పుష్పలావికలు అని ప్రత్యేకించి ఆ వృక్షాలు పెంచేవాళ్ళు కొన్ని ప్రేమమయమైన భావనలు ప్రసరింపజేస్తూ లాలిస్తే కొన్ని వృక్షాలు పెరుగుతాయట. ఏ వృక్షాలను ఎలా లాలించాలో ఒక శాస్త్రం ఉంది మనకి. అందుకు వృక్షాలకు కూడా ప్రాణం ఉంది, అవి మన స్పందనను తెలుసుకుంటాయనే విషయాన్ని మన శాస్త్రములు చెప్తే కొట్టిపారవేశాం. కానీ ఆధునిక శాస్త్రంలో ప్రపంచానికి మళ్ళీ ఇది సత్యమే రుజువు చేసిన జగదీష్ చంద్రబోస్ను ఒక్కసారి మనం స్మరించుకోవాలి. ఈ సమయంలో వృక్షముల యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాడు. ఎప్పుడైనా భారతదేశం నుంచే ఇలాంటి సత్యాలు రావాలి. సరే, ఈ వృక్షములకి ఎటువంటి ప్రమాదం కలగకుండా ఉండడానికి గాను చెట్ల సమీపంలో ఒక మంత్రాన్ని చెప్పారు, హనుమన్ మంత్రం. అది కూడా హనుమన్ మంత్రం. ఇది తెలుసుకోవాలి. అంటే వృక్షరక్షకుడు హనుమంతుడు. ఆ కారణం చేతనే హనుమంతుడు ప్రవేశించగానే వృక్షములు వనదేవతలు వసంతుల్లా అనుకున్నాయి. అంటే వృక్షరక్షణ శక్తి హనుమంతుల్లో ఉంది. దీన్ని బట్టి హనుమంతుడు ఎన్ని ఇస్తున్నాడో చూడండి. అందుకు వృక్షములు, తోటలు, వనములు ఉన్న చోట హనుమత్ ప్రార్థన చేస్తే ఆ వృక్షములు మనకు బాగా ఫలిస్తాయి,
సిద్ధిస్తాయి, ఆరోగ్యంగా ఉంటాయని చెప్పారు. దీనికి సంబంధించి ఒక మంత్రం ఉంది, ఒక్కసారి అనుకుందాం. ఓం స్వస్తి కిష్కింధావస్థిత ప్రకట పరాక్రమాంతర్హిత మండలోపజీవితస్య శ్రీ హనుమాన్ ఆజ్ఞాపయతి మూషిక పతంగ పిపీలకాన్ వినాశయతి. ఇది మంత్రంట. ఆ చెట్టుపై ఏదో ఒక ఆకు తీసుకుని సింధూరంతో ఈ మంత్రం ఒక్క ఆకు మీద రాసిన చెట్టు రక్షింపబడుతుంది. ఇలాంటి విశేషములైన అంశములు హనుమన్ను ఉపాసనలో మనకు కనబడుతున్నాయి. అశోకవన వర్ణన అనే నెపంతో వాల్మీకి ఆ మంత్రాన్ని లోపల నిక్షిప్తం చేసి పెట్టాడు మనకు సుందరకాండలో. అందుకు సుందరకాండ పారాయణ వల్ల భారతీయ వృక్షజాతులు రక్షింపబడుగాక అని భావిద్దాం. అందులో నైమిషారణ్యంలో మనం తప్పకుండా భావన చేయాలండి ఇదంతా కూడాను. ఎందుకంటే మానవుడు అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రకృతికి ప్రమాదం ఏర్పడుతుంది. ప్రకృతికి ప్రమాదం ఏర్పడుతున్న కొద్దీ మానవుడి మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. అవునా లేదా? మనం ఇప్పుడు పరిశీలిస్తున్న పొల్యూషన్ ఇవన్నీ అంటున్నాం. ఒక్క చెట్టు అంటే సామాన్యం కాదు. ఈ వృక్షముల గురించి మనకు పురాణములు చాలా చెప్తున్నాయి. వృక్షో రక్షిత రక్షిత అని మాట్లాడుతూ ఉంటారు, కానీ ఒక చెట్టు నరికి అక్కడ బోర్డు పెడుతూ ఉంటారు. అది వచ్చింది బాధాకరమైన అంశం. ఈ సమయంలో వృక్షముల గురించి మన పెద్దవాళ్ళు చెప్పినవి ఎన్ని విశేషములు చెప్పారు ఇక్కడ. ఒక 100 యజ్ఞాలు చేయడం కంటే ఒక నూతిని తవ్వడం మంచిది. అలాంటి నూతులు 1000 తవ్వడం కంటే ఒక సత్పుత్రుణ్ణి కనడం మంచిది. అలాంటి సత్పుత్రులు 100 మంది కంటే ఒక చెట్టు నాటడం మంచిది అన్నారు ఇక్కడ. అంటే కొడుకు కంటే చెట్టు నయమని చెప్పారు. ఇంకా ఆలోచించుకోండి ఇక్కడ. అలాగ ఒక్క చెట్టుని భగవత్ ప్రేరణతో భగవత్ ప్రీతిగా నాటగలిగితే అతడు ఇంకా నరకము చూడ్డు అని చెప్పారు ఇక్కడ. అందుకు వృక్షారోపణం అనేది జరగాలి. వృక్షముల గురించి ఇన్ని విశేషమైన అంశములు చెప్పారు. మనకు పురాణాల్లో ఒక చోట ఒక మహర్షి మరొక మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఇతడు కుశల ప్రశ్నలు వేస్తాడు. వేసినప్పుడు ఎంత చక్కగా ప్రశ్న వేస్తాడంటే, నీ ఆశ్రమం చుట్టూ ఉన్నటువంటి వృక్షములు, నీ ఆశ్రమానికి వచ్చేటువంటి జంతువులు క్షేమంగా ఉన్నాయి కదా అని అడుగుతాడు. మొట్టమొదటి ప్రశ్న ఇది. అందుకని 3 పూట్ల తింటున్నారా లేదా, మంచి నిద్ర పడుతుందా, అది కాదుట. అందుకు ప్రకృతితో కలిసి ఎలా బ్రతకాలో మనం తెలుసుకోగలగాలి. ప్రకృతిని ముక్కలు చేసి వాటి చోటును మనం ఆక్రమించకుండా ఉండడం అని దుర్బుద్ధి పోవాలి. ఇది మనం భావన చేద్దాం. ఇది హనుమత్ కథ నుంచి పక్కకు పోయాం అనుకోవద్దు. హనుమంతుడికి వృక్షములంటే చాలా ప్రీతి. అందుకే వృక్షముల మించి వెళుతూ ఉన్నాడు. హనుమంతుడికి వృక్షాలంటే ప్రీతి, వృక్షములకు హనుమంతుడంటే భక్తి. కనుక వృక్ష రక్షకుడైన ఆంజనేయ స్వామి వారిని ప్రార్థిస్తూ భారతదేశంలో వృక్ష సంపద ప్రకృతి సంపద వర్ధిల్లుగాక అని ప్రార్థిద్దాం. ఇక్కడ కొన్ని శాస్త్రాల పేర్లు మాత్రం నేను సూచిస్తున్నాను. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా తర్వాత పరిశోధన చేయాల్సిందే. ఒక శాస్త్రం, ఇప్పుడు వృక్షశాస్త్రం గురించి ఎన్నో గ్రంథాలు మనకున్నాయి. ప్రత్యేకించి హరిమేఖలుడు, భార్గవుడు అని ఋషుల పేర్లు చెప్పుకున్నాం. ఇంకా పురాణాదుల్లో కూడా వృక్షశాస్త్రం చాలా చెప్పబడింది. ప్రస్తుతానికి మాత్రం అశోకవనంలో తిరుగుతున్న హనుమ ఆ వృక్షదేవతలందరి చేత నమస్కరింపబడ్డాడు. వాళ్ళందరూ ఆనందిస్తున్నారు.